ఇన్ఫోసిస్ బెంచ్ మీద ఇవాళ డే 4 వచ్చేసాడు రాడు. దరిద్రం దశావతారాలు ఎత్తడం అంటే ఏంటో తెలుసా మీకు? తెలీదు. ఇప్పుడు నేను చెప్తాను వినండి. లాంగ్ వీకెండ్ తర్వాత జనరల్ లో జర్నీ సీటు కోసం కొట్టేసుకున్నారు బోగిలో. ఇంత మందిలో కూడా నాకు కూర్చోడానికి సీటు దొరికింది, కానీ అక్కడ నుంచి కదలలేని సిచ్యువేషన్, ఈవెన్ కాళ్ళు కూడా కదిలించలేని సిచ్యువేషన్. లిటరల్లీ 6 గంటలు బాస్పట్లు వేసుకొని కూర్చున్నా. దెబ్బకి కాళ్ళు 2 నమ్మైపోయాయి. తిందామని చెప్పి ఎక్స్ తెచ్చుకున్నా, కానీ తిన్నాక తాగడానికి వాటర్ లేవు. ఫుడ్ గొంతులో ఇరుక్కుపోయింది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఈ గ్యాప్ లో టింగ్ అని మెసేజ్, బైక్ కూడా సేమ్ ట్రైన్ లో నాతో పాటు వస్తుంది అని చెప్పి. ఇంకా ట్రైన్ దిగి ఫాస్ట్ గా బైక్ వేసుకుని వెళ్ళిపోవడమే అనుకున్నా. కట్ చేస్తే 11:30కి లింగంపల్లికి రావాల్సిన ట్రైన్ 12:50కి వచ్చింది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా బండి దగ్గరికి వెళ్తే బండి సైడ్ స్టాండ్ బెండ్ అయిపోయింది. ఎక్కించే వాళ్ళు ఎలా ఎక్కించారో తెలియదు, కానీ సైడ్ స్టాండ్ కంప్లీట్ గా బెండ్ అయిపోయింది. లిటరల్లీ బండి సైడ్ స్టాండ్ వేస్తే రోడ్డు మీద పడుకుంటుంది. వాళ్ళని అడిగితేనేమో వాళ్ళు మాకు సంబంధం లేదు అంటున్నారు. డబ్బులు మాత్రం దొబ్బారు. ఆ టైంలో లిటరల్లీ నా ఫీలింగ్ ఇది. ఇంకా చేసేది ఏమీ లేక వాళ్ళని తిట్టుకుంటూ వెళ్తూ ఉంటే బండి ఆగిపోయింది. బండిలో పెట్రోల్ తీసేటప్పుడు పైప్ పీకారు, కానీ అది పెట్టడం మర్చిపోయారు. అందుకే బండి అయిపోయింది. ఎండలో అది సెట్ చేసుకుని రూమ్ కి వచ్చే లోపు 2:15 అయిపోయింది. వెయిట్ ఆఫీస్ కి వెళ్ళి ఏం చేశాను అన్నది నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఒక బ్యూటిఫుల్ వ్యూ ని కూడా క్యాప్చర్ చేశాను, నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తా.